సాధనకు స్వాగతం. నిత్య జీవితంలో సాధన అనేటటువంటిది ఒక భాగం. అసలు మనిషి సాధన ఎందుకు చేయాలి చెప్పుకుంటూనే ఉన్నాం, మళ్ళీ చెప్పుకునే అవసరం కూడా ఉంది. ఎందుకంటే మరపు మానవ సహజ లక్షణం. మనం మర్చిపోవటం అన్నది ప్రత్యేకంగా దానికి మర్చిపోయా అని అనుకోకర్లా, అది సహజమైనటువంటి గుణం మనకి. అసలు మన ప్రయాణం ఎలా మొదలైంది అని గనక మనం ఆలోచించినట్లయితే ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రయాణం, ప్రతి జీవి యొక్క ప్రయాణం, మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఈ సృష్టి అంతా కూడా ఒక అణువు కింద చెప్తారు, అది మనం చెప్పుకున్నాం. అలాగే ఈ అణువు అనేక రకాలైన విభజనలు చెంది పరమాణువులుగా ఏర్పడి ఈ సృష్టి అంతా ఏర్పడినప్పుడు అందులో ఒక అణువుగా మేల్కాంచిందే సూర్యుడు. అలాంటి అణువులు అనేక రకాలైనటువంటి అణువులలో ఆ సూర్యరశ్మి యొక్క కారణంగా అనేక రకాలైనటువంటి అణువుల్లో మెలకు వస్తుంది. అంటే ఇన్నర్ అవేకనింగ్ ఆఫ్ ద యాటమ్స్ అంటారు. అలా మెలకు వచ్చిన తర్వాత అలా ఒక మెలకువలో ఏర్పడినటువంటి ఒక అణువులో ఏర్పడినటువంటి ఒక జీవం ముందు ఒక మినరల్గా వచ్చి ఖనిజంగా, తర్వాత వృక్షంగా, తర్వాత జంతువుగా, తర్వాత మనిషిగా ఏర్పడుతుంది. ఇలా రకరకాలైనటువంటి జాతులుగా ఏర్పడతాయని చెప్తారు. మన వాంగ్మయం చెప్తుంది. ఇది ఒక మన పురాణిక్ వాంగ్మయం కాదు, ఇదంతా సత్యం అని కూడా తర్వాత అనేక రకాలుగా మనకి దానికి సంబంధించిన ఉంటాయి. అలా మొదలైన ఒక జీవి యొక్క అనంతమైనటువంటి ప్రయాణంలో మనం చూస్తున్నటువంటి ఈ జీవితం ఒక అడుగు వంటిది. అంటే ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే మనం మొట్టమొదట ఒక అడుగేస్తాం చూడండి, అలాంటిదే అనేక అడుగుల్లో ఇది ఒక అడుగు. ఇట్లాంటి జీవితాలు ఎన్నో చేస్తుంది ఆ జీవి. అంటే ఎన్నో జన్మలు తీసుకొని అనేక జన్మల్లో పొందినటువంటి అనేక రకాలైనటువంటి అనుభవాల ఆధారంగా తనకంటూ తన ఒక స్వభావాన్ని ఏర్పరచుకొని ఆ స్వభావం యొక్క వలలో చిక్కుకుపోతుంది ఆ జీవి. అలా చిక్కుకుపోవటం అంటే తను ఏర్పరచుకున్నటువంటి సాలెగూడులో సాలెపురుగు ఎట్లా అయితే చిక్కుపోయి చివరికి బయటికి రాలేకపోతుందో అదే విధంగా చిక్కుకుపోయి బయటపడలేక అనేక రకాలైనటువంటి సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఇలా కొంతకాలం గడిచిన తర్వాత, కొన్ని జన్మలు గడిచిన తర్వాత ఎక్కడో ఒక దశలో అనిపిస్తుంది మనం ఈ స్వభావాన్ని మనం గెలవలేము, మనం దీన్ని దాటలేము అనేటటువంటి ఒక స్థితికి వచ్చి, ఒక నిర్ణయానికి వచ్చి, ఈ స్థితులన్నిటినీ దాటడానికి మనకి స్థిరమైనటువంటిది, అంటే జారిపోతూ ఉన్నాం, మనల్ని ఎక్కడా నిలబడనివ్వట్లేదు ఈ స్వభావం. కాబట్టి మనకి స్థిరమైనటువంటిది ఒక దాన్ని పట్టుకోవాలి, దానిని అది చాలా ముఖ్యమైనటువంటిది. అంతే కదండి, జారిపోయేటప్పుడు మనకి స్థిరంగా ఉన్నది కావాలి. ఇప్పుడు ఎక్కడో నదిలోనో కాలువలోనో స్నానం చేయడానికి వెళ్ళాం, ఆ మెట్ల మీద పాకుడుంది, జారకుండా మనం అక్కడ స్నానం చేయాలి అంటే అక్కడ స్థిరంగా ఆ మెట్లకి ఏదో ఒక హ్యాండిలో ఏదో ఉంటుంది, అక్కడ కడతారు కదా మనకి అటు ఇటుగా ఆ మెట్లకి పట్టుకొని నిలబడటానికి, పట్టుకొని చేయటానికి. అట్లా అది స్థిరంగా ఉండాలి. అది కూడా జారిపోయేదైతే అందరం కలిసి జారిపోతాం. కాబట్టి అటువంటి స్థిరత్వం పొందాలంటే స్థిరమైన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే మనం జారకుండా ఉండటం అనేటటువంటి ఒక దృఢమైన సంకల్పాన్ని ఏర్పరచుకుని, అట్లాంటిది సృష్టిలో ఏమైనా ఉందా? మరి మనం ఇంకొకరిని ఫలానా అతన్ని గురువుగా అనుకున్నాం, ఆ గురువుని పట్టుకున్నాం, లేదంటే ఆ గురువు చెప్పే మార్గంలో మనం వెళ్తున్నాం. గురువు గారికే అనేక రకాలైనటువంటి మరి కష్ట నష్టాలు, లేదంటే కష్టం వస్తే చెల్లించిపోవటం, మరి ఆయన ప్రతిదానికి దాన్ని ఏమంటారు ఆతృత పడటం, తొట్టుపడటం, లేకపోతే అమ్మో అలా అయిపోతే ఎలా ఇలా అయిపోతే ఎలా అని రకరకాల భయాలు గురువు గారికే ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మరి శిష్యుడి పరిస్థితి ఏంటి? కాబట్టి వీటన్నిటినీ దాటి స్థిరంగా ఉన్నటువంటి ఒక దాన్ని మనం పట్టుకోవాలి. ఆ స్థిరమైన దాన్ని మనం పట్టుకోవాలంటే ఆ స్థిరత్వం ఎవరిలో ఉందో చూసుకున్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటం, లేదంటే అటువంటి తత్వం ఏదైనా సృష్టిలో ఉందా అని వెతుక్కోవటం, దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి వాంగ్మయాల్లో చెప్పినటువంటి విషయాలన్నింటినీ గమనిస్తూ ఉండటం, వాటి ద్వారా మన సాధన మనం చేసుకుంటూ ఉండటం. అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కావాల్సిన సాధనని పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది జీవి. స్థిరమైందంటే దాని అర్థం ఏంటండి? కదలకుండా ఉండేది అని అర్థం. కదలకుండా ఉండటం అంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ స్టేట్. అది రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ ఉన్నటువంటి 8 దిక్కులలో ఏ దిక్కుకి కూడా అది ఎటువైపు పడకుండా ఒక స్టేబుల్గా ఉన్నటువంటి స్థితి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటారు. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. ఆ స్థితిలోకి మనం వెళ్ళటానికే ఈ సాధన అంతా. లేకపోతే ఏమవుతుంది, మనకి గజేంద్ర మోక్షంలో కూడా
ఇలా రకరకాలుగా ఇందాక మనం అనుకున్నట్టు ఒక స్థితిలోకి వచ్చేటప్పటికి నాకు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటాం. మనం గజేంద్ర మోక్షంలో చక్కటి పద్యాలు మనకి పోతన గారు రాసినటువంటి ఎన్నో రకాలైనటువంటి పద్యాలు ఉన్నాయి. అవి మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటే మనకి ఓహో మన స్థితి ఇదని మనకు తెలుస్తూ ఉంటుంది. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్సెన్ శ్రమం బయ్యడన్ నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపదగునున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటాడు గజేంద్రుడు. ఇలాంటిది ఒక పద్యం మనం భగవంతుణ్ణి లేదంటే మనం నమ్మినటువంటి ఒకనొక గురువో తత్వమో ఏదైతే ఉందో ఈ సృష్టి అంతా నిండి స్థిరంగా ఉందో, ఒక స్టేబుల్డ్ కండిషన్లో ఉందో, పర్ఫెక్ట్ న్యూట్రల్ స్టేట్లో ఉందో, దానిని ఉద్దేశించి మన వాంగ్మయం ఈశ్వరుడు అంటుంది. ఆ ఈశ్వర అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి సర్వానికి యజమాని అయినటువంటి ఆ తత్వానికి ఆయన ఆ విధంగా చెప్పుకుంటాడు, దీన్ని నేను గెలవలేను అని. ఇక్కడ మనం గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ఎదురుగుండా తన కాలు పట్టుకున్నటువంటి మొసలిని గూర్చి చెప్తున్నాడు, నేను దీన్ని గెలవలేను అని. అది మన స్వభావం అని కనుక మనం ఆలోచించినట్లయితే మనల్ని మన స్వభావం అలా పట్టుకొని మనల్ని దాన్ని జయింపలేని స్థితిలోకి మనల్ని తీసుకెళ్తుంది. దాన్ని నేను గెలవటం నా వల్ల కాదు అని మనకు చెప్తుంది. అప్పుడు మనం ఇలాంటివి చదువుకొని శరణాగతి, దీన్ని శరణాగతి అంటారు. గజేంద్ర మోక్షంలో చెప్పినటువంటి పద్యాలన్నీ కూడా సంపూర్ణ శరణాగతి. ఏ ఒక్క దైవానికి రాముడో కృష్ణుడో జేససో అల్లానో ఇంకొకటో కాదు, పరతత్వం గురించి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని గురించి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్థుతులవి. అవి మనం చదువుకుంటే మనలో ఒక రకమైనటువంటి రసాయనం జరుగుతుంది, ఆల్కమీ అనేది జరుగుతుంది. అవి మనం అట్లాంటివి చదువుకోవాలి. అవి చదువుకున్నప్పుడు మనకి మెల్లిమెల్లిగా వన్ డే రాదండి. పెరుగు తోడుకోవాలంటే టైం పడుతుంది కదా. పాలుగా ఉన్నటువంటి చలనమైనటువంటి కదిలిపోతే కొంచెం గిన్నె ఒదిగినా పడిపోయేటటువంటి పాలు పెరుగవ్వాలంటే ఇట్లా మనం పెరుగు తోడేయంగానే ఒక నిమిషంలోనే అర నిమిషంలోనే అవ్వవు కదా. దానికి మరి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ బాగా చల్లగా ఉందనుకోండి, ఇప్పుడు మేము ఇక్కడ యుఎస్లో ఉన్నప్పుడు మాకు ఇక్కడ శీతాకాలంలో పాలు తోడుకోవడం చాలా కష్టం. అందుకని ఏం చేస్తాం, ఓవెన్స్ని ఆన్ చేసి అవి కొంచెం హీట్ అయిన తర్వాత, లేకపోతే ఒక మనం దోశలు వేసుకునే పెనాన్ని బాగా హీట్ చేసి దాన్ని మైక్రోవేవ్లో పెట్టి ఇంకొక రకంగా అక్కడ పాలు తోడేటట్టుగా పెట్టుకుంటే కొంచెం వేడి కూడా ఉండాలి. అంటే పరిస్థితుల ఆధారం చేసుకొని ఎలాగైతే మనం పాలు తోడు పెట్టుకొని అవి కొంతసేపటి తర్వాత తెల్లారిపాటికి ఎలా తోడుకుంటున్నాయో అలాగే మనం ఈ తత్వంతో మనల్ని మనం కట్టేసుకున్నప్పుడు మెల్లిమెల్లిగా మనలో ఆ రసాయన మార్పు జరిగి ఒక స్థిరత్వం అనేటటువంటిది రావటానికి కుదురుతుంది. అయితే ఈ స్థిరత్వం ఎక్కడ రావాలి అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఎక్కడ రావాలి ఈ స్థిరత్వం? ఈ స్థిరత్వం మానసిక స్థితిలో రావాలి. మనం గత వారం చెప్పుకున్నాం, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అని చెప్తాడు భగవంతుడు. ఎందుకు చెప్పాడు? ఆయనకు అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు, బాగుంది నువ్వు చెప్పేది, మరి ఎట్లా కుదురుతుంది, ఈ మనస్సు చాలా కష్టం కదా, మరి దాన్ని పట్టుకోవటం ఎట్లా అని అడుగుతాడు కదా. మరి అర్జునుడు అడుగుతాడు కదండి. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవృద్ధృడం, ఇది చాలా బలమైంది మనస్సు అంటే ఆయన ఒప్పుకున్నాడు. నా మనసు నాకంటే బలమైనది, అంతే కదండి. మనకంటే మన మనసు బలమైనది. మనం చెప్పినట్టు అది విందు, అది చెప్పినట్టు మనం వింటున్నాం కదా. కాబట్టి మరి ఏం చేయాలి అంటే అసంశయం మహాబాహో అన్నాడు. అంటే నీకు ఎంత గొప్ప బాహువులు గలవాడైనా, బాదం పాలు తాగాం, జీడిపప్పు తిన్నాం, బాగా ఎక్సర్సైజ్ చేసాం, కండలు పెంచాం, గోల్డ్ మెడల్ వచ్చింది దేనికి, బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్లో. కెన్ యూ కంట్రోల్ యువర్ మైండ్? ఎప్పుడైనా మనం ఆలోచిస్తే మనకి నో అన్నదే ఆన్సరు. అంత బాడీ బిల్డింగ్ చేసి అవసరమైతే 10 మందిని ఒంటి చేత్తో కొట్టగలిగినటువంటి బలం గలవాడైనా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఏడుస్తాడు, శరీరానికి నొప్పి చేస్తుంది. గుచ్చుకుంటే మనకి ఎంత బలం ఉందో, ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది వాళ్ళ కాకపోతే రేపు పోతుంది అనే ధైర్యం ఉంటుందా? ఉండేవాడు గొప్పవాడే. లేదంటే ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు అవసరమైతే చేయడం వేసి నలుగురిని సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండి కూడా భయపడి వెనక్కి అడుగు వేసేవాళ్ళు ఉంటారు. శారీరకంగా బలం ఉన్నా కూడా మానసికమైనటువంటి బలం లేదు. అంటే భౌతికంగా నీకు ఎంత శక్తి ఉన్నా నీ మనసును నువ్వు కంట్రోల్ చేయలేవు అర్జున అని చెప్పడం కోసం అసంశయం మహాబాహో అన్నాడు. గొప్ప బాహువులు గల అర్జున, నువ్వు 2 చేతులతో బాణాలు వేస్తావు, సవ్యసాచివి.
చీకట్లో బాణాలేస్తావు, బ్రహ్మాండంగా ఉంది, కానీ నీ మైండ్ కంట్రోల్ చేసుకోలేవు. దానికి కావాల్సినటువంటి స్థిరమైన సంకల్పం నీ మనసులో కలగాలి. ఎప్పుడైతే అటువంటి స్థిరమైన సంకల్పాన్ని నువ్వు మనసులో ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి సాధన చేసుకుంటూ, అంటే ఒకటి భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి, నీ శరీరం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, దానికి తగ్గట్టుగా మనసు కూడా స్థిరంగా ఉండాలి, దానికి కావాల్సినటువంటి సాధన చేసుకుంటూ ఉన్నప్పుడే మనకి మన సాధన అనేటటువంటిది ముందుకెళ్తుంది. మనం అనుకున్నటువంటి ఆ టార్గెట్ అచీవ్ కాగలం మనం. లేకపోతే పుస్తకాల్లో రాసుకుంటాం, చదువుకుంటాం, నాలాగా ఇక్కడ కూర్చొని 10 మందికి చెప్పడానికి పనికొస్తుంది, కానీ సందర్భం వచ్చినప్పుడు దాన్ని మనం వాడుతున్నామా లేదా అన్న దానికి అది మన జీవితంలో మనం దాన్ని తరచి చూసుకోవాలి. ధ్యానం అంటే మనం కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, ఏదో చేసేస్తున్నాం. మనస్సుతో పట్టుకోవడానికి ట్రై చేయొద్దని చెప్తారు, దాంతో కుదరదు. కన్నులు మూసుకొని మనస్సును పట్టుకోవడానికి ప్రయత్నం చేసేది ఎవరు? నీ మనస్సే. నువ్వు ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడండి, ఏమై నువ్వు దొంగవి కదా, దొంగని పట్టుకో అన్నావు అనుకోండి, వాడు పట్టుకుంటాడండి? నేను మంచివాడిని, నేను నన్నేం పట్టుకోవటం ఏంటి అనుకుంటాడు కదా. అట్లాగే మనస్సుతో పట్టుకోలేవు. దానికి ఏం చెప్తున్నారు? దాన్ని తీసుకెళ్ళి ఇంకో పని మీద పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ పనిలో అది నిమగ్నం అయినప్పుడు నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అదిట దానికి అక్కడ ఉన్నటువంటి సీక్రెట్. మనం ఏదో ఒక పని, ఇప్పుడు నాకు స్వార్థంగా నువ్వు ఒక పని చేస్తున్నావు అనుకోండి, స్వార్థంగా నువ్వు పని చేసినా నీ మనసు ఆ పని మీద ఉంటుంది కాబట్టి అది నీకు కంట్రోల్గా ఉన్నట్టే లెక్క. అదే నిస్వార్థంగా పనిచేస్తే నీకు శ్రేయస్సుతో పాటు నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుంది. అందుకని ఏం చెప్తారంటే, జీవితంలో ఎప్పుడైనా సరే భయం లేకుండా ఉండాలంటే ధర్మం అనేటటువంటి కవచాన్ని ధరించాలి. జీవితం అనే కురుక్షేత్రంలో ఫలాపేక్ష లేకుండా కర్మాచరణం చేసేవాడికి కర్మయోగం తోడైతే జయం తథ్యం అని చెప్తుంది మనకి మహాభారతం. దానికి అసలు పేరు జయం. అట్లాంటి వాడికి జీవితంలో కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని ధైర్యంతో ఆత్మబలంతో ఎదుర్కొంటాడు. అదే కదా ధర్మరాజు కదా. మనం అలా ఉన్నామా? అందుకనే ఏం చెప్తారంటే, నీ జీవితంలో ఏర్పడినటువంటి సంఘటనలో కానీ, నువ్వు తీసుకునే డెసిషన్స్ కానీ, నువ్వు ఆశపడేటటువంటి విషయాలు ఏమైనా సరే ధర్మం అనేటటువంటి దాంట్లో ఇముడుతున్నాయా లేదా అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన, ఇట్ ఈస్ ఎ చెక్ పాయింట్. దాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అధర్మంగా సంపాదించాడండి, వాడిని కొట్టి వీడిని కొట్టి రకరకాల మోసాలు చేసి సంపాదించిన వాడు ప్రశాంతంగా నిద్రపోగలడా అండి? ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? పోలేడు. విపరీతమైన సెక్యూరిటీ పెట్టుకొని ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టుకున్నా కూడా లోపల వాడికి నిద్ర పట్టదు. ఎందుకు? అధర్మం అనేటటువంటిది వాడికి తెలుసు. ప్రపంచానికి ఇంకా పూర్తిగా తెలిసినా తెలియకపోయినా వాడికి తెలుసు, లోపల ఉన్నటువంటి వాడి మనసుకు తెలుసు, ఆ లోపల ఉన్న ఆత్మసాక్షికి తెలుసు వాడు చేసింది సత్యమా కాదా అని. చట్ట ప్రకారం దానికి చెల్లదండి, దీని ప్రకారం ఇది చెల్లదండి అని ఎన్ని రకాలుగా మనం చట్ట ప్రకారం మాట్లాడుకున్నా, నీకు ఒక ఆత్మసాక్షి ఉంది కదా, నీకు తెలుసు కదా. ప్రపంచంలో ఎవడికి తెలియకపోయినా నీకు తెలుసు కదా. అప్పుడు నీకు ప్రశాంతత అనేది ఎక్కడుంటుంది? రేపు ఇది ఎవరికన్నా తెలిస్తే నా బతికి ఏమైపోతుంది అనే భయం నీకు ఉంటుంది కదా. ఆ భయంతో నీకు ప్రశాంతత ఎక్కడుంది? అందుకే ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటటువంటి 4 చతుర్విధ ఫల పురుషార్థాల్లో ధర్మాన్ని మొదట్లో పెట్టారు, మోక్షాన్ని చివరిలో పెట్టారు, ఈ మధ్యలో అర్థకామాలనే వాటిని పెట్టారు. పెట్టినప్పుడు ఈ ధర్మానికి అనుగుణంగా అర్థము, ధర్మానికి అనుగుణంగా కామము ఎప్పుడైతే ఉన్నదో ఆటోమేటిక్గా మోక్షం అనేటటువంటిది ఆ స్థితిలో నువ్వు ఉంటావు అని చెప్పడానికి ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటి ఈ 4టిని మనకిచ్చారు. మనకి ఒక పుల్ల ఇచ్చారండి, దాన్ని 4 ముక్కలు చేయమన్నారు. నిజానికి మనం ఎన్ని ముక్కలు చేస్తాం? 3 చేస్తాం. 4 సమమైనటువంటి ఈక్వల్ 4 పార్ట్స్గా చేయమని అన్నప్పుడు ఏం చేస్తాం? మొదటి ఒక ముక్క విరిచి దానిని బేస్ చేసుకొని మిగిలిన వాటిని మనం 3 సార్లు గనక మనం విరక్కొడితే 4వది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. అంటే ధర్మాన్ని గనక మనం కరెక్ట్గా గనక మనం మెజర్ చేసుకోగలిగితే, దానికి అనుగుణంగా అర్థకామాలని గనక మనం మన జీవితంలో గనక మనం మెయింటైన్ చేయగలిగితే మోక్షం అనేటటువంటి స్థితిలో నువ్వు నిల్చుంటావు. మోక్షం వచ్చేది కాదండి, నువ్వు నిలబడే స్థితి. మోక్షం రాదు. ఏమిటోనండి మోక్షం రాలేదండి, అది చాలా అబద్ధపు మాట అండి. మోక్షము రాదు. 2, ఈ శరీరం నుంచి వెళ్ళిపోతే మోక్షం రాదు, మోక్షం వచ్చేది కాదు. నువ్వు ఉండేటటువంటి స్థితి, నీ మానసిక స్థితి మోక్షం. అంటే నిన్ను అంటేది ఏది ఉండదు ఈ సృష్టిలో. నీ జీవితం ధర్మ ప్రకారం నడుస్తూ ఉంటుంది, నీ మనసు నీ మాట వింటుంది,
నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా నువ్వు చదువుతావు, నువ్వు జీవించగలుగుతావు, ప్రశాంతమైనటువంటి స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. అప్పుడు ఒక రకమైనటువంటి సంయమనం ఉంటుంది నీలో. వాడిని ఆత్మ సంయమనం కలవాడు అంటారండి. అప్పుడు మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇది వస్తే ఆనందం, అదొస్తే ఆనందం, తాగి పడిపోతే ఆనందం, మళ్ళీ రేపటికి మామూలే కదా, పేకాట ఆడితే ఆనందం, మరి లేకపోతే మరి అనుకున్నది వస్తే ఆనందం, మా అమ్మాయికి పెళ్ళి అయితే ఆనందం, మా అబ్బాయికి పిల్లలు పుడితే ఆనందం. ఇవి ఆనందాలన్నీ టెంపరీ అండి. అవి కాకుండా నువ్వు శాశ్వతమైనటువంటి ఆనందంలో నువ్వు వెళ్ళాలి అంటే నీ జీవితం ధర్మ ప్రకారం నడవాలి. టేక్ ఇట్ గ్రాంటెడ్. అలా లేని వాళ్ళకి ఆనందం అనేటటువంటిది ఉండదు. ఉన్నా లోపల ఎక్కడో బయటికి నటిస్తాడే తప్ప నిజానికి నిజమైనటువంటి శాంతితో కూడినటువంటి ఆనందం ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి చిన్న చిన్న విషయాలండి. సాధన అంటే ఏదో పెద్ద పెద్ద బస్కీలు తీసేసి మనం కండలు పెంచడం కాదు, లేదంటే గంటలు గంటలు కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసేస్తున్నాం అనుకోవటం కాదు. జీవితంలో ప్రతి నిమిషంలో చేస్తున్న ప్రతి పనిలో వీటన్నిటికీ మనం ఎక్కడైనా తేడా జరుగుతోందా లేదా అని చూసుకుంటూ మనం వెళ్తున్నప్పుడు మనకు అవి జరుగుతూ ఉంటుంది. అందుకని ఏం చెప్తారంటే మనం చేసేటటువంటి పని మీద ఫలాపేక్ష లేకుండా 10 మందికి ఉపయోగపడే పని ఏదైనా, 10 మంది అంటే నీ కుటుంబం కూడా 10 మందిలో ఒకటేనండోయ్. నేను నా కుటుంబం వదిలేసి ప్రపంచంలో ఉన్నవాడిని ఎవరినో ఉద్ధరిస్తానంటే కుదరదు. నీకు నీ కుటుంబం ఎందుకు ఇచ్చారు? ఆ కుటుంబాన్ని నువ్వు మొదట కావలసినటువంటి సౌకర్యాలనండి, వాళ్ళకి కావాల్సిన ఆనందం అనండి, వీటన్నిటినీ చేకూర్చుతూనే చుట్టూ ఉన్నటువంటి సమాజానికి నువ్వేం చేయగలవో చూసుకుంటూ ఉండాలి. అప్పుడు నీ మనసు ఏమవుతుంది? దాని మీదకి ఉంటుంది. ఇప్పుడు మన సినిమా చూస్తున్నామండి, టీవీలో కావచ్చు, థియేటర్కి వెళ్ళి కావచ్చు. అంతకుముందే నడుం నొప్పో ఉంది, సినిమాలో లీనమైపోయాం, మనకు నడుం నొప్పి గుర్తుందా? అంటే మీ మనస్సు నడుం నొప్పి మీద పనిచేయటల్లా వేరే చోట పనిచేస్తుంది. ఇవే మనకి ఇచ్చేటటువంటి చిన్న చిన్న ట్రిక్స్, రహస్యాలు. ఇలాంటివి మనకు తెలిసినప్పుడు దాన్ని మన జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది నిజమే కదా అని అనిపిస్తుంది. ఈ ట్రిక్స్ ఇవే అవసరం మనకి. ఏదో రామాయణం వినేసామంటే పుణ్యం వస్తుంది. ఏమంటే రామాయణం వింటే పుణ్యం రాదు. రామాయణంలో రాముడు చెప్పినటువంటి, రాముడు నచ్చినటువంటి మార్గంలో ధర్మం అనే దాన్ని ఆధారంగా చేసుకుని రాముడు ఎలా తన జీవితాన్ని నడిపించాడు అన్నదాన్ని ఆధారంగా మనం అర్థం చేసుకుని రాముని గుణాలను మన జీవితంలోకి తెచ్చుకొని ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలాగున్నాడు అనే దాన్ని మనం మన జీవితంలోకి తెచ్చుకుంటూ అలా మనం ప్రవర్తనలోకి తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే రామాయణం మనకి పుణ్యం ఇస్తుంది అని మనం అనుకోవచ్చు. పోనీ అనుకుందాం. అవన్నీ మనకు మార్గదర్శకాలు. అందులో చెప్పినవి జీవితంలో ఆచరణకి కావలసినటువంటి మార్గదర్శకాలే కానీ చదివితే వస్తుంది, మీ ఇంట్లో పుస్తకం ఉంటే వస్తుంది రాదండి. క్షమించండి, ఎవరికైనా కోపం వచ్చినా కూడా నేను చేయగలిగేది ఏం లేదు. ఎన్ని రకాల పుస్తకాలు మీ ఇంట్లో ఉన్నా పుణ్యం రాదు. మన స్వభావంలో, మన ఆలోచనలో, మన ఆచరణలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే అది కుదురుతుంది, లేకపోతే కుదరదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. బాబు, నీ మనసును చాలా జాగ్రత్తగా, కష్టం అది, అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే అని కూడా చెప్పిన తర్వాత మళ్ళీ అర్జునుడికి ఇంకొక ప్రశ్న వచ్చింది, ఒక డౌట్ వచ్చింది ఆయనకి. బాగుంది, శ్రద్ధగా యోగం చేయమంటున్నావు, మనస్సుని కంట్రోల్లో పెట్టుకోమంటున్నావు, మరి శ్రద్ధ కలిగిన వాడు నువ్వు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ కొన్నిసార్లు పరిస్థితులు బాగోక, అనుకున్నట్టుగా సంయమనం దొరక్క, ఓకే, మనసు కంట్రోల్లో ఉంచుకోలేక ఇలా ప్రయత్నం చేస్తూ 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 శరీరం వదిలేశాడు అనుకో, వాడి పరిస్థితి ఏంటి అని ప్రశ్న వేశాడండి. అంతే కదండి. అది చాలా గట్టి ప్రశ్న. మా గురుగారి భాషలో చెప్పాలంటే గుండెలు తీసే ప్రశ్న. చేస్తూ చేస్తూ ఉండగా మధ్యలో అయితే ఏమిటి పరిస్థితి? మరి ఇటు ఇహం పోయింది, పరం పోయింది అన్నాడు. ఇహం పోవటం అంటే యోగాభ్యాసం చేసేటటువంటి వాడు పాపం, మరి వాడు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. మరి అది తినకూడదు, ఇది తినకూడదు, అది తాగకూడదు, ఇది తాగకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు, మరి ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, ఇలా ఎన్ని రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు? నీ మనసు నీ ఆధీనంలోకి రావటం కోసం పెట్టారు. మనం చెప్పుకున్నాం,
5 రకాలైనటువంటి సినిమాలు నీ మనస్సు అనే తెర మీద పడుతూ ఉంటే ఏ సినిమాను చూస్తావు నువ్వు? చూడలేవు కదా. అలా కాకుండా ఏదో ఒకదానిని మీద ఉంచుకోవటం కోసం నువ్వు ఎలాగైతే సాధన చేస్తున్నావో ఆ సాధన ప్రకారం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మరి మిగిలిన మరి పక్కవాడేమో వాడు మంచిగా బార్కి వెళ్తాడు, తాగుతాడు, కావాల్సింది తింటాడు, సినిమాకి వెళ్తాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు, యోగాభ్యాసం లేదు, ఏమీ లేదు. వీడేమో మరి యోగాభ్యాసం చేస్తుంటాడు, పొద్దున్నే లేస్తుంటాడు, ధ్యానాలు చేస్తుంటాడు, పూజలు చేస్తుంటాడు, మరి ఎక్కడో ఎవరో ఏదో ఉపన్యాసాలు చెప్తున్నారంటే వెళ్తూ ఉంటాడు, అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఫెయిల్ అవుతూ ఉంటాడు, ఇలా రకరకాలుగా నడుస్తూ ఉంటుంది కదా. మరి ఇదేది సాధించకుండా సిద్ధించకుండానే మధ్యలో శరీరం వదిలేస్తే వాడి పరిస్థితి ఏమిటి? రెంటికి చెడ్డ రేవడైపోయాడా అటు ఇటు కాకుండా అన్నది ప్రశ్న అండి. చూడండి, ఇది మన జీవితంలో వస్తుంది కదా, మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. వాళ్ళేమిటి సార్, వాడు ఏ పని చేసినా వాడు శుభ్రంగా సంపాదించుకుంటున్నాడు, తాగేస్తున్నాడు, తిరిగేస్తున్నాడు, మరి మనమేమో ఇలా అనుకుంటున్నాం, ధర్మం అంటాం, న్యాయం అంటాం, మరి ఇంకొకటికి ఇబ్బంది కలగకూడదంటాం, రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. మనం ఇలా ఏడుస్తున్నాం, వాడు అలా ఉంటున్నాడు, వాడి బతికే బాగుంది కదా అని అనిపిస్తుంది కదండి. యోగాభ్యాసంలో ఉన్నవాడికి ఎవరికైనా అనిపిస్తుంది. మా గురుగారు ఒకసారి అడిగితే ఇలా చెప్పారు, ఒరే నీ గిన్నె తోముతున్నారా, వాడి గిన్నె ఇంకా అట్లా మకిలి పడుతోందిరా అని చెప్పారు. యోగాభ్యాసంలో చేరటం అంటే నీ గిన్నె నువ్వు తోముకుంటున్నావు. ఆల్రెడీ ఎన్నో జన్మల నుంచి నువ్వు ఏర్పరచుకున్నటువంటి రకరకాల వాసనల మూలంగా ఏర్పడినటువంటి నీ గిన్నె అట్టగట్టుకుపోయింది. ఇప్పుడు మామూలుగా గిన్నె మాడింది అనుకోండి, ఏం చేస్తాం? రకరకాల పద్ధతుల్లో దాన్ని మనం మాడిన దాన్ని పోగొట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఆ గిన్నెకి ప్రాణం ఉందనుకోండి, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు అలా తోముతుంటే అది ఎలా అరుస్తుంది, ఎలా ఏడుస్తుంది, ఎలా తిడుతుంది మనల్ని. తోమని గిన్నెకి అది తేడా. ఒరే నీ గిన్నె నువ్వే తోముకుంటున్నావు అని చెప్పారు. నేను ఏ గురువో దైవమో తోమట్లేదు, నీ గిన్నె నువ్వే తోముకుంటున్నావు. అంటే నువ్వు బాగుపడాలని, నీకున్నటువంటి పూర్వవాసనలన్నీ పోవాలని, ప్రశాంతంగా చక్కగా కంపు కొట్టకుండా ఉండటం కోసం నీ గిన్నె నువ్వు తోముకుంటున్నావు. అదే యోగాభ్యాసం. వాడి గిన్నె వాడు తోముకోవట్లేదు కాబట్టి అట్లా ఉంది. ఏదో జన్మలో వాడికి అలా అనిపిస్తుంది, చిచ్చి కంపు కొడుతోంది, నేను ఈ శుభ్రం చేసుకోవాలి అని అనిపించినప్పుడు వాడు యోగాభ్యాసం అనేటువంటిది ప్రారంభించినప్పుడు ఈ రోజును నువ్వు ఏవైతే చేస్తున్నావో రిస్ట్రిక్షన్స్ అన్ని తీసుకొని చక్కగా నువ్వు నిన్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావో ఎప్పుడప్పుడు వాడు చేస్తాడు. కాదు నువ్వు వాడికంటే నువ్వు ఒక అడుగు ముందు ఉన్నావు, కంగారు పడకు, వాడిని చూసి నువ్వు ఏడవపోకు. వాడు ఒకవేళ నిన్ను చూసి ఈ యోగాభ్యాసం అంటాడండి, పొద్దున్నే లేచి అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఎక్కడికన్నా రమ్మంటే రాడు, మరి బార్కి వెళ్దామంటే రాడు, మరి క్లబ్కి వెళ్దామంటే రాడు, సినిమా చూద్దామంటే రాడు. ఎందుకే శుభ్రంగా మంచి ఇల్లు కట్టుకుందాం, 4 కారు కొనుక్కో, హ్యాపీగా మంచి బట్టలు వేసుకో అన్నా కూడా వేసుకోడండి. వాడు యోగాభ్యాసం అంటాడు, ఏమిటో అదేం బతుకు అంటాడు ఇంకొకడు. వీడిని చూసి వాడిని చూసి వీడు, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకుంటున్నారే గాని ఆ విమర్శ కూడా తప్పని చెప్పారు. వాడి దోమని వాడు ఉంటాడు, ఇందాక చెప్పినట్టు ఏదో ఒక జన్మలో వాడికి కలుగుతుంది. కాబట్టి ఇలా జీవితం వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరూ వెళ్ళిపోతారు. వాడు వెళ్ళిపోతాడు శరీరం వదిలి, వీడు వెళ్ళిపోతాడు శరీరం వదిలి. కానీ మరి వీడు చేసిన సాధన అంతా వ్యర్థం అయిపోతుంది. వాడు సాధన చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మరి వాడు ఈ జన్మంతా సాధన చేశాడే, మరి ఈ సాధన చేసినప్పుడు ఈ సాధన అంతా నిరర్ధకమేనా, సాధన అంతా వేస్ట్ అయిపోతుందా? మరి ఇప్పుడు సముద్రంలోంచి మేఘాలన్నీ అలా పైకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద గాలి వచ్చిందనుకోండి సముద్రంలో, ఆ మేఘాలన్నీ చెల్లాచెదరైపోతాయి కదా. అయిపోయినప్పుడు ఎక్కడో వర్షించాల్సినటువంటి ఆ మేఘాలు అలా చెల్లాచెదరైపోతాయి, నిరర్ధకం అయిపోతాయి కదా. మరి ఏమిటి అనేటటువంటి ఒక ప్రశ్న వేశాడండి. చూడండి, భగవద్గీత చదువుకోకపోతే, వాంగ్మయం రాకపోతే, మనం ఇలాంటి విషయాలు తెలుసుకోకపోతే ఇలాంటి దానికి మనం సమాధానం చెప్పగలమా? ఎవరైనా చెప్పలేరు. మనం ఇట్లాంటి ప్రశ్నలు మనకు పుడతాయి కాబట్టే మనందరికీ, అంటే మానవ జాతిలో మనిషి అనేటటువంటి వాడికి రిప్రజెంటేటివ్గా అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు. మరి ఇన్ని రోజులు బట్టి మనం మాట్లాడుకుంటూ వస్తుంటే రకరకాలుగా యోగాభ్యాసం అంటారండి, మరి 10 మందికి పనికొచ్చే పని చేయమంటారండి, మరి నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోమంటారండి, ఇన్ని రకాలుగా మరి యజ్ఞాలన్నీ బోళ్ళు చెప్పారు. ఆహార యజ్ఞం కూడా చెప్పారు, అందులో ద్రవ్య యజ్ఞం చెప్పారు, ఆహార యజ్ఞం చెప్పారు, శారీరక యజ్ఞం చెప్పారు, మానసిక యజ్ఞం చెప్పారు, ఇన్ని రకాల యజ్ఞాలు చెప్పారు. యజ్ఞం అంటే ఇంకొకటి పనికొచ్చే పని అని చెప్పారు. అంతేగాని ఏదో మనం ఇంత హోమం చేసేసి అందులో రకరకాల సమిధులు వేయటం కాదు యజ్ఞం అని చెప్పారు. ఇన్ని చెప్పారండి.
చేస్తూ చేస్తూ మధ్యలో పుట్టుకుమన్నాం, ఏమిటి పరిస్థితి? అది అర్జునుడు వేసినటువంటి ప్రశ్న. ఇలాంటి ప్రశ్న అందరికీ సాధారణంగా కలుగుతూ ఉంటుంది. అయితే కృష్ణుడు దీనికి ఏం చెప్పాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో దానికి కృష్ణుడు సమాధానం ఇస్తున్నాడు. అర్జున, శుభమైనటువంటి కార్యాచరణాన్ని ఎవడైతే ప్రారంభిస్తాడో వాడికి ఎప్పుడూ కూడా దుర్గతి లేదు అని చెప్పాడు. సరేలే, నువ్వు చెప్పినటువంటి స్థితిలో ఉన్నవాడు ఏదైనా కోల్పోయింది ఏదీ లేదు వాడిది. జీవితం, భౌతిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ వాడికి నష్టం లేదు. ఎందుకు లేదంటే వాడు శ్రేయస్సు గూర్చి పనిచేశాడు, ప్రేయస్సు కాదు. వాడికి నచ్చిన పనులన్నీ ఇక్కడతో వెళ్ళిపోతాయి. కానీ వాడి మంచి కోసం, ఇతరుల మంచి కోసం ఏదైతే పనిచేస్తాడో అలా పనిచేసినటువంటి వాడికి దుర్గతి లేదు అని చెప్పాడు. అంటే ఏంటంటే శరీరం వదిలేసిన తర్వాత కూడా వాడితో పాటు వాడికి చేసినటువంటి సత్కర్మల ఫలితాలకు సంబంధించినటువంటి వాసనలు వాడిలో మిగిలిపోతాయి. ఎలా మిగులుతాయి? అనుభూతులుగా మిగులుతాయి. ఇప్పుడు మనం ఒక సినిమా చూసాం. సినిమా చూడకముందు ఉన్నటువంటి మన మానసిక స్థితికి, ఒక సినిమా చూసిన తర్వాత ఉన్న మానసిక స్థితికి తేడా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి మనకి అది ఎలాంటి సినిమా అయినా సరే ఆ అనుభూతితో కూడి మన మనస్సు ఉంటుంది. అంటే మానసిక స్థితి ప్లస్ సినిమా, ఈ రెండూ ఉంటాయి. ఎక్కడుంటాయి? నీ మనోకక్షలో ఉంటాయి. దానికి రూపం ఉందా? ఏదైనా రూపం లేదు. దానికైనా రూపం ఉందా? ఎర్రగా నల్లగా ఇలా ఒక స్థితిలో ఉంటుంది అన్నది ఏమీ లేదు. నీ మానసిక స్థితిలో నీకు ఒక అనుభూతిగా ఉంటుంది. ఇట్లా మనం రకరకాలైనటువంటి ఫీలింగ్స్ అంటాం కదా. ఈ ఫీలింగ్స్ ని మనం ఏవైతే మన మానసిక స్థితిలో, మన మనోకక్షలో మనం రకరకాలుగా మన 5 ఇంద్రియాల ద్వారా మనం ఏర్పరచుకుంటున్నామో అవన్నీ కూడా మనలో సంస్కారాలుగా, వాసనలుగా మిగిలిపోతాయి. మళ్ళీ అటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇది మనలో ఒక చిన్న అవేకన్ అనేటటువంటి జరుగుతుంది. సపోజ్ మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తాలూకు అనుభూతి మన మనస్సులో ఉండిపోతుంది. మళ్ళీ అటువంటిది ఏదైనా మనం ఎక్కడైనా ఏ సినిమాలో కానీ ఇంకొక చోట కానీ ఎక్కడైనా చూసినప్పుడు ఆ అనుభూతి మనలో మేల్కాంచుతుంది. దాని ద్వారా ఒక్కొక్కసారి మనకి ఒక రకమైనటువంటి బాధ రావచ్చు, సంతోషం రావచ్చు, మనకు తెలియకుండానే కళ్ళ మండీలు రావచ్చు. రకరకాలైనటువంటి భావోద్వేగాలు మనలో కలగటానికి ఆ మానసిక స్థితి కారణమై ఉంటుంది. అది మనలో ఫీల్ అవటం అంటాం. అరే వాడిని ఏదైనా అంటే ఫీల్ అవుతాడు రా, వాడు పెద్ద ఫీలర్ రా అని మనం మాట్లాడుకుంటాం. ఎందుకు? అటువంటి స్వభావం వాళ్ళలో ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? వాడు ఏర్పరచుకున్నటువంటి రకరకాలైనటువంటి ఫీలింగ్స్ ఆధారంగా, వాడు ప్రకృతితో, వాడి చుట్టూ ఉన్న వాళ్ళతో వాడు పొందిన అనుభూతుల కారణంగా వచ్చినటువంటి ఒక స్వభావం. అంటే ఈ శరీరం వదిలి వెళ్ళిపోయినా కూడా ఆ స్వభావం నీతోటే, నీలోనే ఒక రకమైన అనుభూతిగా మిగిలిపోతుంది. కనుకనే తిరిగి మళ్ళీ వాడు పుట్టినప్పుడు అదే రకమైనటువంటి స్వభావంలో వాడు పుడతాడు. అట్లాగే ఎవడైతే శ్రేయస్సు కోసం, లేదంటే తన ఉన్నతి కోసం, ఇందాక చెప్పినట్లుగా తన గిన్నె తాను కడుక్కుంటూ, గిన్నె అంటే శరీరం కాదండో, మానసికమైనటువంటి స్థితి. యోగం అంతా కూడా మనసుకు సంబంధించే ఉంటుంది. మార్పులన్నీ కూడా మనసులోనే రావాలి. ఆ మనసు నుంచి స్వభావంలోకి దిగాలి. ఇలాంటి స్థితి మనకు సాధన ద్వారా వస్తుంది. అదే చెప్తున్నాడు అనమాట. నీ శ్రేయస్సు కోసం నువ్వు పనిచేసినప్పుడు వాడికి ఎప్పుడూ కూడా నాశనం అయిపోవటం అనేది ఉండదు, లేదంటే మర్చిపోవటం ఉండదు, మళ్ళీ మొదలు పెట్టడం అనేది ఉండదు. ఏది? సాధనకు సంబంధించి. కానీ మనం ఈ జన్మలో ఒక డిగ్రీ వచ్చింది, పిహెచ్డి చేసాం. వచ్చే జన్మలో వెళ్ళి మనకి నేను పోయిన జన్మలో పిహెచ్డి చేశానంటే సర్లే ఏడ్చావు, మళ్ళీ ఏబిసిడీలు నేర్చుకో అంటారు. మళ్ళీ మనకి ప్రతి జన్మలో మనం ఎలిమెంటరీ స్కూలు, ఏబిసిడీలు వాళ్ళ దగ్గర నుంచి అన్నీ నేర్చుకున్నాం కదండి. నేను పోయిన జన్మలో పిహెచ్డి చేశానండి, ఈ జన్మలో నేను అక్కడి నుంచి నేను ప్రొఫెసర్గా కాలేజీకి వెళ్తాను అని. అందుకనే మనం అటువంటి స్థితి లేదు కాబట్టే ప్రకృతి మనం ఎప్పుడు ఏం చేసామో మనకు గుర్తు లేకుండా ఏ జన్మకు ఆ జన్మ కటాఫించుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు యోగ సాధనలో ఒక సిద్ధి కలిగి ఎన్ని జన్మలకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు నీ మనసులో మెదిలినా కూడా అవన్నీ కూడా నాకు అనేక జన్మల్లో నేను చేసినటువంటి కర్మల ఫలితాలుగా నాకు వచ్చినాయి, కానీ ఇప్పుడు నాకు వాటికి సంబంధం లేదు అనేటటువంటి ఒక స్థిరమైన మానసిక స్థితి వచ్చిన వాడికి ఇవన్నీ గుర్తు చేసినా కూడా ఏమీ దానివల్ల అతడు చలించని స్థితిలో ఉంటాడు. మా గురుగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. సరేనండి, ప్రకృతి నీకు
ఒక అవకాశం ఇచ్చింది. పోయిన జన్మలో కూడా నువ్వు చేసినవి, అంతకు ముందు జన్మల్లో చేసినవి అన్నీ నీకు గుర్తొచ్చేస్తున్నాయి. ఓ, ఈ ఊళ్ళో నేను పుట్టానండి, ఆ ఊళ్ళో నేను పెరిగానండి, ఒక జన్మలో ఇక్కడున్నా, ఒక జన్మలో అక్కడున్నా. ఓ, ఆవిడ పోయిన జన్మలో నా భార్య, అదేంటి ఇప్పుడు వేరే ఎవరితోనే తిరుగుతుంది. ఓ, ఆవిడ లాస్ట్ జన్మలో నేను స్త్రీనైతే వాడు భర్త, ఇప్పుడు అక్కడున్నాడు. ఇలా రకరకాలైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయి పిచ్చోళం అయిపోతాం కదా. అందుకనే నేచర్ కట్ చేసిందిరా అని చెప్పారు. అయితే ఎవరైతే సాధన చేస్తూ బుద్ధిలోకంలోకి ఎదగాలి అని చేసే ప్రతి ప్రయత్నం కూడా నీకు సంబంధించినటువంటి దేహేంద్రియ మనస్సులపై దాని ప్రభావాన్ని కలిగించి తీరుతుంది. ఇందాక నేను చెప్పినట్లు నీ సాధన ఎప్పుడైతే నీకు నీ మనోలోకంలో నుంచి బుద్ధిలోకంలోకి వెళ్ళటానికి కావాల్సిన సాధన మెల్లిమెల్లిగా మనం చేస్తూ ఉంటామో అది మనస్సు పైన, ఇంద్రియాల పైన, నీ దేహం పైన వాటి ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఆకలేసిందండి, భోజనం చేస్తున్నాం. సడన్ గా భోజనం మధ్యలో ఏదో పని వచ్చింది, మనం లేచి వెళ్ళిపోయాం. సగం అన్నం తిన్నా సగం ఆకలి తీరింది కదా. అట్లాగే నువ్వు చేసిన ప్రయత్నం వల్ల లాభమే గాని నష్టం లేదు అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక రహస్యం చెప్తారు ఇక్కడ. అదేంటంటే, మన మనసు యొక్క వేగం తగ్గిన కొద్దీ మన ప్రయత్నం చిన్నదైనా కూడా అది మన బయట ఉన్నటువంటి మన బాహ్య ప్రజ్ఞలు అంటారు, అంటే మన ఇంద్రియాలతో కూడినటువంటి ప్రజ్ఞలు, వాటితో ఎక్కువ కాలం పనిచేస్తుందంటే ఇది ఒక చాలా పెద్ద రహస్యం. అంటే మనసు యొక్క వేగం తగ్గాలి. వేగం తగ్గటం అంటే మన మనసులో కలిగేటటువంటి ఆలోచనల వేగం తగ్గాలి. అంటే ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్యలో గ్యాప్ పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ గ్యాప్ పెరుగుతూ ఉందో వేగం తగ్గుతుంది. ఆ వేగం ఎప్పుడైతే తగ్గిందో మన హార్ట్ బీట్ లో కూడా తేడా వస్తుంది. దానితో పాటు మన ఆయువు కూడా పెరుగుతుంది, మన శ్వాసలు కూడా తగ్గుతాయి. ప్రతివాడికి ఇన్ని శ్వాసలను ఉంటాయండి అని చెప్తారు కదా. ఆవేశపడేవాడికి శ్వాస ఎక్కువ ఉంటుంది, హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది, మనసులో ఆలోచనల వేగం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం అనేటటువంటిది చేస్తూ ఆ ధ్యానంలో మన మనసు యొక్క ఆలోచనల వేగం తగ్గుతూ ఉంటుందో, మన శ్వాస వేగం తగ్గుతూ ఉంటుందో, అప్పుడు మన శ్వాసలు కూడా ఖర్చు అవడం తగ్గుతుంది. దాని ప్రకారం నీ ఆయువు కూడా పెరుగుతుంది ఇంకా కొంతకాలం అని చెప్తారు. ఇది కూడా మన వాంగ్మయంలో ఇచ్చినటువంటి విషయమే. ఇలా ఎక్కువ కాలం ఎలా పనిచేస్తుందండి అంటే, మా గురుగారు దానికి ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన గడియారంలో క్షణాల ముళ్ళు ఉంటుంది, దానికంటే నిమిషాల ముళ్ళు తక్కువ వేగంతో తిరుగుతుంది కానీ ఎక్కువ కాలం చూపిస్తుంది. మరి దానికంటే గంటల ముళ్ళు తక్కువ వేగంతో తిరుగుతుంది కానీ ఎక్కువ కాలం చూపిస్తుంది, అంతే కదా. మరి డేట్ ముళ్ళు 24 గంటలకు ఒకసారి అది కదులుతుంది. అర్థమైందండి? అంటే మన జీవితాన్ని ఒక గడియారంతో, మన శరీరంతో ఎలా చక్కగా పోల్చారంటే, నిమిషాల ముళ్ళు, క్షణాల ముళ్ళు, గంటల ముళ్ళు. అన్నిటికంటే బాగా స్లోగా తిరిగేది, సపోజ్ మనకి డేట్స్ కూడా చూపించే ముళ్ళు ఉందనుకోండి, ఆ డేట్లకు సంబంధించింది 24 గంటలకు ఒకసారి తిరుగుతుంది, గంటలది గంటకోసారి తిరుగుతుంది, నిమిషంది నిమిషానికి ఒకసారి తిరుగుతుంది. కానీ మరి ఇంకొకటి ఉంటుంది కదా, క్షణాలకి తిరుగుతూ ఉంటుంది, సెకండ్ల ముళ్ళు, అది ఇంకా ఫాస్ట్గా తిరుగుతుంది. కానీ తక్కువగా తిరిగేటటువంటిది ఎక్కువ కాలాన్ని చూపిస్తుంది అని చెప్తున్నారు. అట్లాగే మన జీవి అనేటటువంటి గడియారంలో సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక ముళ్ళుందిట, వయస్సులకు సంబంధించినటువంటి ఒక ముళ్ళుందిట, జన్మలకు సంబంధించినటువంటి ముళ్ళుందిట. దాన్నే బుద్ధి అంటారట. దానికన్నా పైన ఉండేటటువంటి దేవతలకు సంబంధించినటువంటి ముళ్ళు, యుగాంతరాలకు సంబంధించినటువంటి ముళ్ళుట. దానికంటే పైన ఉన్నటువంటిది నేను అనేటటువంటిది ముళ్ళు. అంటే ఒక జీవి యొక్క గడియారం మన దేహం యొక్క గడియారాన్ని కనుక కంపేర్ చేసుకుంటే, ఈ నేను అనేటటువంటి స్థితిలో చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో, అక్కడ నువ్వు చేసేటటువంటి సాధన అనేక జన్మల పాటు ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. అది శాశ్వత కాలం పనిచేస్తుంది. అందుకనే చెప్తున్నాడు, నువ్వు నీ శ్రేయస్సు కోసం ఎప్పుడైతే సాధన చేస్తున్నావో, ఆ సాధన మధ్యలో నువ్వు వెళ్ళిపోయినా దానివల్ల నీకు వచ్చే నష్టం లేదు. తిరిగి మళ్ళీ ఆ సాధన మొదలవుతుంది. ఎప్పుడు? మళ్ళీ ఇంకో జన్మ రాగానే అన్నది ఇక్కడ ఒక పెద్ద రహస్యం అండి. అంటే దానికి సంబంధించినటువంటి, నీ సాధనకి సంబంధించినటువంటి జీవితాల్లోకి, కుటుంబాల్లోకి నువ్వు మళ్ళీ పుడతావు. యోగ సాధన చేస్తూ సిద్ధి రాకపోతే ఒక సంగతి, లేదు నీ మనస్సుని చక్కగా నువ్వు యోగ సాధనలో కంట్రోల్ చేసుకుంటూ రకరకాలైనటువంటి ధ్యాన ప్రక్రియలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు అలా చేసుకునేటటువంటి వాళ్ళ కుటుంబంలో పుడతావు.
లేదు ఏదైనా ఒక జన్మలో నువ్వు నీకు తగినటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులు లేక కష్టపడుతూ స్ట్రగుల్ పడుతూ రకరకాలుగా నీ యోగ సాధన పూర్తి కాకుండా మధ్యలో అది అసంపూర్తిగా కనుక ఆగిపోతే తిరిగి మళ్ళీ అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేటటువంటి శ్రీమంతులు ఇళ్ళలో వాడు చిన్నప్పటి నుంచి వాడు బోర్న్ గోల్డెన్ స్పూన్ అని అంటారు కదా, ఆ స్థితిలో నువ్వు పుట్టడానికి అవకాశం ఉంటుంది అర్జున. అంతేగాని నువ్వు చేసిన సాధన ఎక్కడా కూడా వ్యర్థము కాదు అనేటటువంటిది మనకు భగవద్గీత అందించేటటువంటి అతిపెద్ద రహస్యం. కాబట్టి అసలు ముందు యోగ సాధన అనేటటువంటిది మొదలు పెట్టాలి. నువ్వు కొంత దూరం ప్రయాణం చేసావు, ఒక కారు ఎక్కావండి, ఒక ఊరు వెళ్ళాలి, సగం దూరం వెళ్ళావు, సగం దూరం వెళ్ళిన తర్వాత కారు ట్రబుల్ ఇచ్చింది ఎగ్జాంపుల్, అక్కడి నుంచి ఇంకో కారు తీసుకొని నీ ప్రయాణం కంటిన్యూ చేస్తావు కదా, అంతేగాని మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళం కదా మనం. నువ్వు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ నీ ప్రయాణం ఆగిపోతే నువ్వు అప్పటి వరకు చేసిన ప్రయాణం వేస్ట్ అవ్వదుగా. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కారు తీసుకొని వెళ్తున్నావు, లేదంటే ఇంకొక బండి ఎక్కి వెళ్తున్నావు, లేదా ఇంకోటి ఎక్కి వెళ్తున్నావు. అది నువ్వు ప్రయాణంలో నీకు అంది వచ్చేదాన్ని బట్టి నీ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. అంతేగాని అంతకుముందు చేసింది ఏది వ్యర్థం అవ్వదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనకు భగవద్గీత అందించేటటువంటి పెద్ద రహస్యం. ఏమిటో సార్ మనం ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి సార్, 60 ఏళ్ళు వచ్చినాయి సార్, మరి ఇప్పుడు మొదలు పెడతాము ఏదైనా మనం మంచి విషయం, ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం కానీ ఉద్యోగ భారాల వల్ల లేదంటే కుటుంబ సమస్యల వల్ల చేయలేకపోయాము, ఇప్పుడు చాలా శ్రద్ధ ఉంది కానీ మనసు నిలవట్లేదు, మరి ఎలా చేయాలి యోగ సాధన అనుకుంటే ప్రయత్నం చెయ్యి, స్టార్ట్ చెయ్యి, మొదలు పెట్టు, శ్రద్ధగా చెయ్యి, అయినంత అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఎందుకు? నువ్వు చేసినటువంటి ఈ సాధన నీలో వాసన రూపంగా సంస్కార రూపంగా నీలో ఉండిపోతుంది, నీ మనసు అనేటటువంటి దాంట్లో. మళ్ళీ ఎప్పుడైతే అనుకూలమైన వాతావరణం వచ్చిందో అది అక్కడి నుంచి అది జర్మినేట్ అవుతుంది. అలాంటి వాళ్ళ జీవితాలే యోగి వేమన జీవితం కానీ పుండలీకుని జీవితం కానీ మనం పాండురంగ మహాత్మ్యం సినిమా చూసినప్పుడు అందులో పుండలీకుడు ఎలా తిరుగుతాడండి, వేశ్యాల తిరుగుతాడు. యోగి వేమన ఆయనది కూడా అదే పరిస్థితి. కొంతమంది జీవితాలు మనం చూస్తే ఎలా ఉంటుంది, సడన్ గా మార్పు వచ్చేస్తుంది. ఇదేమిటో వీడు లాస్ట్ ఇయర్ చూస్తే ఆవారాగా తిరిగేవాడు, ఇప్పుడు చాలా బుద్ధిమంతుడిగా చదువుకుంటున్నాడు అంటే కొన్ని వాసనలు అలా సడన్ గా వాళ్ళని అలా మార్పు అనేటటువంటి తీసుకొస్తుంది వాళ్ళ జీవితాల్లో. ఎందుకు? అంతకు ముందు జన్మల్లో ఎప్పుడో చేసినటువంటి ఒకానొక సాధన యొక్క ఫలితంగా కొంతకాలం ఇలా ఉన్నా సడన్ గా వాళ్ళ మార్పు తీసుకొస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే జరుగుతాయి. రోడ్డు మీద ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి, వాడు జేబులో పెట్టుకుంటాడు, చక్కగా జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకొకటి దానికి తీసుకెళ్లి ఏ పోలీస్ స్టేషన్లోనో అప్పచెప్తాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు అనవసరం, వాడికి సంబంధం లేదు. నాకు దొరికింది, నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. ఆ పోలీస్ మంచివాడైతే ఓనర్ని వెతికిస్తాడు, లేకపోతే వాడు జేబులో వేసుకుంటాడు. అది వాడి సంస్కారం, ఇది వీడి సంస్కారం. ఎలా వస్తున్నాయి ఈ మనిషికి ఒక రకరకాలైనటువంటి సంస్కారాలు, రకరకాలైనటువంటి స్వభావాలు ఎలా వస్తున్నాయంటే అంతకుముందు వాడు చేసినటువంటి కర్మల ఫలితాలుగా ఇవన్నీ వస్తున్నాయి అన్నది మనకి ఇక్కడ భగవద్గీత ఇచ్చేటటువంటి అత్యుత్తమైనటువంటి రహస్యం ఇది. అందుకనే ఇలా నువ్వు చేసేటటువంటి ఒక సత్కర్మ చేసి లేదంటే ఒక సాధన చేసి నీ జీవితం మధ్యలో కనుక వెళ్ళిపోతే నువ్వు పొందేటటువంటి ఆనందం కొన్ని వేల సంవత్సరాల అనుభవంగా ఉంటుంది అని చెప్తారు. ఎందుకు? టైం డైమెన్షన్ మారిపోతుంది. మామూలుగా ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి 30 రోజులు నెలకొకసారి మాసికం అని పెడతారు. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి కార్యక్రమం అని చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? వాళ్ళ టైం డైమెన్షన్ మారిపోతుంది. మొట్టమొదటిగా కొత్తలో శరీరం వదిలినటువంటి జీవుడు 1 సంవత్సర కాలం 30 రోజులు ఒక రోజుగా ఉండేటటువంటి కాలమానంలోకి ప్రవేశిస్తాడు. దానికి చంద్రుడికి సంబంధించినటువంటి కాలమానం అని చెప్తారు. ఆ తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి కాలమానం దేవతా కాలమానంలోకి వెళతాడు. కాబట్టి 360 రోజులు మనకి మానవ లోకంలో అయితే వాళ్ళు ఉన్నటువంటి ఆ టైం డైమెన్షన్లో ఒక రోజు కింద అవుతుంది అని చెప్తారు. అంటే నువ్వు మొదటి సంవత్సరంలో రోజు పెట్టేది వాళ్ళకి రోజు భోజనం పెట్టినట్టు, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి పెట్టేది కూడా రోజు భోజనం పెట్టినట్టే అని చెప్తారు. ఈ టైం డైమెన్షన్స్ మాకు ఎట్లా తెలుసు సార్, మీరు నమ్మం కదా అంటే, నమ్మని వాళ్ళకి మనం ఏం చేయలేం. కానీ ఇవి దర్శించిన వాళ్ళు మనకి ఈ రకమైనటువంటి ఒక విధానాన్ని మనకు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది ఎలాగైతే ఈ డైమెన్షన్ మారుతుందో అలాగే నువ్వు చేసినటువంటి సాధనలో నువ్వు పొందినటువంటి అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతి కొన్ని వేల సంవత్సరాలుగా నీకు ఆ అనుభూతిని నువ్వు పొందుతావు అనదర్ డైమెన్షన్లో. మళ్ళీ అది తరగంగానే నువ్వు మళ్ళీ వచ్చి మళ్ళీ నీ సాధనని మళ్ళీ అది కంటిన్యూ చేస్తాడు అనేటటువంటి దాన్ని మనకు భగవద్గీత అందిస్తుంది. అంటే మనలో మామూలుగా రకరకాలుగా ఉంటాయి అన్నమాట.
పాశవికంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, మానవికంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, దైవికంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఈ రకరకాల స్వభావాలన్నింటినీ కూడా సంస్కరించి మనిషిలో మానవత్వం అనే దాన్ని మేల్కొల్పటానికే మన సాధన. అక్కడి నుంచి దైవత్వంలోకి వెళ్తాడు. దీనికి అనేక జన్మలైనటువంటి సాధన సాగుతూ ఉంటుంది, ఒకసారిగా రాదు. మరి ముమ్మిడివరం బాలయోగి గారి గురించి చెప్తారు. ఆయన ఒక సినిమాకి వెళ్ళొచ్చి అలా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయి అలా రోజులు సంవత్సరాలు ఉండిపోయాట. అదేమిటి, అలా ఎందుకు జరిగింది? అందరికీ జరగదే. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ అలా వెళ్ళిపోవాలిగా. మరి ఆయన ఒక్కరే ఎందుకు వెళ్ళారు? అది ఆయన గత జన్మల్లో చేసుకున్నటువంటి సాధనా ఫలితం. టక్కన కనెక్ట్ అయిపోయారు ఆయన. మరి రమణ మహర్షి గారు, ఆయనకే ఎందుకు వచ్చింది అట్లా? ఆయనతో పాటు పుట్టిన ఎంతో మంది సమకాలీకులు ఉంటారు కదా, అందరికీ అలా ఎందుకు జరగలేదు? మనం చెప్పుకునేటటువంటి అనేక గురువులు ఉంటారు మనకి. ఆ గురువులందరూ కూడా వారు ఒకానొక సందర్భంలో టక్కున అలా కనెక్ట్ అయిపోయి ఆత్మతత్వంతో వాళ్ళు ఆ వెలుగుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి దాంట్లో అనేక రకాలైన దర్శనాలు పొంది తద్వారా అనేక రకాలైనటువంటి విషయాలు మనకు అందిస్తూ, నాన్న ఇది చేసుకో ఇలా ఉంటుంది, అది చేసుకో అలా ఉంటుంది, ఒరే నువ్వు అంత కష్టపడక్కర్లేదురా, నువ్వు ఈ విధంగా చేసుకో, నీ జీవితాన్ని నువ్వు గడుపుకుంటూ అందులో కావాల్సినటువంటి మార్పులు తెచ్చుకుంటూ మెల్లిమెల్లిగా నీ సాధనని కొనసాగించు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నో, నువ్వు ఇంత కష్టపడాల్సిందే, నీ మనసును కట్టేయాల్సిందే, దాన్ని అట్లా బిగించాలి ఇట్లా బిగించాలి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎందుకు చెప్పారు? కొంతమంది సులభంగా, కొంతమంది కష్టంగా ఎందుకు చెప్పారంటే వారి వారి జీవితాల్లో జన్మల్లో పొందినటువంటి అనుభవాల కారణంగా వాళ్ళందరూ అలా రావటానికి కారణం అంతకు ముందు జన్మల్లో ఎప్పుడో ఎక్కడో చేసుకున్నటువంటి ఆ సాధనని కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇక్కడికి ఈ స్థితికి వస్తూ తనతో పాటు ఇంకా కొంతమందిని నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటారనమాట. అది అందులో ఉన్న రహస్యం. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ, తపస్సు చేసేవాడి కంటే కూడా, జ్ఞానం కోరుకున్న వాడి కంటే కూడా, వేదోక్త కర్మలు రకరకాలైనటువంటి కర్మల్ని వేదంలో చెప్పినటువంటి యజ్ఞాలు హోమాలు కర్మలు ఇవన్నీ చేస్తున్న వాడి కంటే కూడా యోగాభ్యాభిలాష అంటే యోగాభ్యాసమునందు అభిలాష ఎక్కువగా ఉన్నవాడు అధికుడు కనుక యోగి భవార్జున అని చెప్పేటటువంటి విషయం భగవంతుడి చివరిలో ఆయనకి చెప్తాడు. ఇవన్నీ సరే గాని యోగివిక అని చెప్తాడు. యోగివి అని ఎందుకన్నాడు ఆయన అక్కడ? ఆయన పూర్వాభ్యాసం వల్ల ఇవన్నీ వస్తాయి, నువ్వు యోగి అవ్వు అని చెప్తాడు భగవంతుడు. తస్మాత్ యోగి భవార్జున అంటాడు. కాబట్టి యోగం చెందటం అంటే నేను అనేటటువంటి తత్వం మనలో ఉన్నప్పుడు ఆ నేను అనేటటువంటి తత్వానికి మనం మెల్లిమెల్లిగా చేరువ అవటం కోసం మన జీవితంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు వస్తూ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనకు అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాల ఆధారంగా వస్తూ ఉన్నాయి అనేటటువంటి జ్ఞానం కలిగి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విచక్షణ కలిగి దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి అనేక మంది జీవితాల్లో ఏర్పడినటువంటి రకరకాలైనటువంటి వాళ్ళ అనుభవాల్లోంచి ఉన్నటువంటి పాఠాలను తెలుసుకుంటూ మనకి చేతనైనంత సాధన మనం చేసుకుంటూ మనం ముందుకు వెళుతూ నీలో నాలో జగత్తంతా నిండి ఉన్నటువంటి ఆ స్థిరమైనటువంటి తత్వం ఏదైతే దాన్ని కూడా నేను అని అంటారు కాబట్టి అది నీలో కూడా ఉంది కాబట్టి అది నీలోంచే అన్నిట్లా పనిచేస్తూ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రిసిటీలో ఉండటం వల్ల ఎలాగైతే మనకి వస్తువులన్నీ పనిచేస్తున్నాయో అలాగే నీలో ఆ ఎలక్ట్రిసిటీ ఆ నేను అనేటటువంటి స్పిరిట్ ఉండబట్టి ఈ శరీరం అనేటటువంటి యంత్రం కదులుతూ మనస్సు ఇంద్రియాలు బుద్ధి చిత్తం నీ దేహం ఇవన్నీ కూడా కదులుతున్నాయి అనేటటువంటి భావనతోటి ఎప్పుడైతే మనం అలా మెల్లిమెల్లిగా చేసుకుంటూ అనేక రకాలుగా మనలో మార్పులు తెచ్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నామో యోగాభ్యాసం ముందుకు వెళ్తూ చివరికి మనం అంటే ఏమిటి అనేటటువంటి ఆ వెలుగులోకి మనం ప్రవేశించి అక్కడ మేలు కాంచుతాం. ప్రత్యేకంగా దర్శనం కాదు, ఏదో మనం కళ్ళు మూసుకుంటే ఓ పెద్ద వెలుగు కనపడిందని కాదు, నువ్వే అది నీకు తెలుస్తుంది, అనుభూతిగా తెలుస్తుంది. మొదట జ్ఞానంగా తెలుస్తుంది, తర్వాత అనుభూతిగా తెలుస్తుంది. పంచదార తీయగా ఉంటుంది అనేటటువంటి జ్ఞానం ఎంతకాలం పనిచేస్తుంది? నువ్వు పంచదార రుచి చూసే వరకే పనిచేస్తుంది. రుచి చూసిన తర్వాత ఇంకా నువ్వు పంచదార తీయగా ఉంటుందండి, దాంట్లో కెమికల్ కాంపౌండ్స్ అండి, అవండి ఇవ్వండి అని రకరకాలైనటువంటి జ్ఞానం ఒక పక్క ఉన్నా నువ్వు ఆ అనుభూతి వచ్చేసింది. దానికోసం యోగ సాధన. ఆ యోగ సాధనలో యోగించటం అనేటటువంటిది ఏకత్వం చెందటం. యోగం అంటే ఏకత్వం చెందటం.
నీ సాధనంతా కూడా నీలో ఉన్నటువంటి నేనుతో యోగత్వం చెందడం కోసం నువ్వు ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావో ఆ యోగి అనేటటువంటి స్థితికి చేరతావు. అంటే నువ్వు తపస్సు చేసినా, జ్ఞానం చేసినా, ఎన్ని కర్మలు ఆచరించినా నువ్వు చివరికి చెందవలసింది నేను అనేటటువంటి తత్వంతో యోగం చెందటమే అనేటటువంటిది మనకి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. దానికోసమే మనం ఎన్ని సాధనలు చేసినా, మనం ఇవన్నీ ఇన్ని రకాలుగా చేసుకుంటూ, సాధన అంటే అదేదో కొత్తగాని అదేదో గొప్పగాని మేము ఈ మధ్య సాధన చేస్తున్నామండి, బస్కీలు తీస్తున్నాం, దండాలు తీస్తున్నాం, దానికి ఏంటి కండలు పెంచుతున్నాం, దేనికోసము అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం చేసినా దేనికి ఏదో ఒక సిద్ధి ఉండాలి, దానికి ఒక కారణం ఉండాలి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః అంటాడు. నన్ను భజించటం అంటే దాని అర్థం ఏంటండి? తపస్సు చేసేవారి కంటే, జ్ఞానుల కంటే, ఉత్తమోత్తమైన కర్మలు చేసేవారి కంటే యోగి అధికుడు. కాబట్టి యోగి బాబు, యోగి యొక్క వీళ్ళందరూ కూడా నన్ను భజిస్తున్నారు అని అంటాడండి. అంటే కృష్ణుడు గురించి భజన చేస్తున్నారనే అర్థం కాదు. నేను అనేటటువంటి తత్వంలో వాళ్ళు ఏకత్వం చెందుతున్నారు. భజన చేయటం అంటే గుళ్ళో భజన చేస్తున్నాం అండి. దేనికి చేస్తున్నాం భజన? భగవంతుని మెప్పించడానికా? కాదు, ఆ తత్వంతో నువ్వు ఐక్యం చెందటానికి. ఆ భజన చేస్తున్నప్పుడు ఆ భావనలో నువ్వు చక్కటి కీర్తన పాడుతున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క కీర్తనలో ఉన్నటువంటి తత్వం ఏదైతే వర్ణించారో ఆ తత్వంతో నువ్వు ఏకత్వం చెందుతున్నావు. అది యోగం చెందటం అంటే. అలా నువ్వు నేను అనేటటువంటి ప్రజ్ఞతో యోగం చెందాలి. అలా చెందాలి అంటే సమత్వము, సమదర్శనము, సమతుల్యత ఇవన్నీ కూడా అవసరం అవుతాయండి. సమత్వం యోగముచ్యతే తస్మాత్ యోగీ భవార్జున. ఇవన్నీ భగవద్గీతలు చెప్పినటువంటి కలికి పూసలు లాంటివి అనమాట. అది మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటున్నామో మన సాధన ముందుకు సాగుతూ ఉంటుంది. సో మనకి ఈ రోజుతోటి ఈ ధ్యాన యోగం అనండి, ఆత్మ సంయమ యోగం అనండి, ఈ యోగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇందులో ముఖ్యంగా మనకి చెప్పినటువంటి అతి ముఖ్యమైనది ఏంటి అంటే మనసుని అభ్యాసము, వైరాగ్యము అనేటటువంటి ఈ రెండిటితోటి మనం మనసుని చక్కగా నియంత్రించుకోవచ్చు. తద్వారా నువ్వు నీతో యోగం చెందవచ్చు. ఇట్లా యోగం చెందటం కోసమే నువ్వు చేసేటటువంటి సాధన. కర్మఫలాలని ఆశించకుండా నువ్వు నీ జీవితంలోకి నీ కర్తవ్య కర్మలను చేసుకుంటూ నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఎక్కడా దేన్ని నెగేట్ చేయకూడదు. అది నేను చేయనండి, ఇది నేను చేయనండి, ఇది యోగాభ్యాసంలో ఉన్నాను కాబట్టి ఇలా చేయనండి, అలా కాదు. నీ దగ్గరికి వస్తాయి నువ్వు చేసేటటువంటి పనులు, వాటికి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయటం అంటే ప్రతిస్పందించటం, అంతేగాని దూకేసి అదో నేను చేసేస్తానంటాం కాదు. ఇవన్నీ గమనించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకి కావాల్సినటువంటి సాధన సాగుతుంది. మనలో నుంచే కావాల్సినటువంటి రకరకాలైనటువంటి మనకి ఇనిషియేషన్స్ వస్తాయి, కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి, భావాలు వస్తాయి. తద్వారా మనం సాగవలసినటువంటి యోగ సాధన ఎవరో కలుస్తుంటారు, పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి, ఎన్నడూ దొరకని పుస్తకాలు దొరుకుతాయి. ఎన్నడూ మనకి ఒక్కొక్కసారి మనం పలానా ఆయన్ని కలవాలి అని అనుకుంటాం కానీ కలవలేని పరిస్థితిలో ఉంటాం. కానీ ఎందుకో సడన్ గా ఒకరోజు వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి, మన సాధన ముందుకు వెళ్తూ ఉంటుంది. జీవితంలో మనకి అనుకోకుండా ఎన్నో అనుభూతులు వస్తూ ఉంటాయి, తద్వారా ఆనందం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. అలా మనం చివరికి పడుతుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక జన్మలో వచ్చేది కాదు. ఒక జన్మలో వచ్చింది అంటే మనం అంతకు ముందు చేసుకున్నటువంటి సాధన ఫలితం అని మనం ఆలోచించుకోవాలి. అలాంటి వాళ్లే మనకి ఇందాక చెప్పుకున్నటువంటి యోగి వేమన, పుండలీకుడు, మరి ముమ్మిడివరం బాలయోగి గారు కానీ, మరి రమణ మహర్షి గారు కానీ, మరి వీళ్ళందరూ కూడా ఇంకా ఎంతో మంది ఉన్నారు. లిస్టు చదువుకుంటే చాలా పెద్దవాళ్ళు, మనకి అందరికీ మహాయోగులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి కూడా భూమి మీద వాళ్ళందరూ యోగులు అనేటటువంటి విషయం తెలియకుండా ఈ భూమికి సంబంధించినటువంటి అనేక కార్యాచరణలలో పాల్గొంటూ భూమిని సంరక్షిస్తూ ఉన్నటువంటి ఎందరో మహాత్ములు ఉన్నారు. కాబట్టి ఇంకా భూమి మీద ఈ మాత్రం ఉన్న ప్రశాంతంగా ఉండగలిగాం మనం. కాబట్టి మన సాధన నిరంతరం కొనసాగాలి. అలాగే మనం ఈ సాధనలో ఇలా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. వచ్చే వారం మనం దీని తర్వాత మరొక యోగంలోకి మనం ప్రవేశిద్దాం. విజ్ఞాన యోగం అనేటటువంటిది అది 7వ అధ్యాయం. ఇక్కడికి మనము ఒక షట్క అంటే 6 అధ్యాయాలు పూర్తయినాయి.
3 6 18 3 షట్కలుగా చెప్తారు. అంటే ఒక 6 అధ్యాయాలు మనకు పూర్తయినాయి. ఈ 6 అధ్యాయాల్లో మనకు చెప్పినటువంటి విషయాలని మనం జీవితంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ, సాధనలోకి మలుచుకుంటూ, దినచర్యని మార్చుకుంటూ, ఏదైనా మన శ్రేయస్సు గురించి మనం ఆలోచించుకుంటూ, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళ శ్రేయస్సు కూడా మనకి ముఖ్యం. కుటుంబ సభ్యులు కావచ్చు, సమాజం కావచ్చు, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. కొంత మన స్వార్థాన్ని వదులుకొని నిస్వార్థంగా పనిచేస్తూ, యజ్ఞార్థం గనక పనిచేస్తూ, స్వార్థం నుంచి యజ్ఞార్థంలోకి ఎప్పుడైతే మన జీవితం మారుతుందో సాధన మనకు తెలియకుండానే స్పీడప్ అయిపోతుంది. ఆ స్పీడప్ అయిన సందర్భంలో కొన్నిసార్లు మనకి కొంత కర్మ వస్తూ ఉంటుంది ముందుకి. దాన్ని కూడా తట్టుకొని ధైర్యంగా ఆత్మస్థైర్యంతో, ఆత్మబలంతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళామో సాధన సిద్ధి అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు కాబట్టి ఇంకోసారి జరుగుతుంది, ఏం పర్వాలేదు, మనం దాని గురించి బాధపడాల్సిన లేదు. కృష్ణుడు మనకి భగవద్గీతలో ఒక ప్రామిస్ చేశాడు. నువ్వు ఒకవేళ మధ్యలో ఆగిపోయినా కూడా నో వరీ, ఇట్ విల్ కంటిన్యూ అనేటటువంటి ప్రామిస్ మనకి భగవద్గీత అందిస్తుంది. కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు. మన సాధన నిరంతరం కొనసాగిద్దాం. అందరూ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము పొందాలని, యోగ సాధనలో ముందుకు వెళ్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.